ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 21వ తేదీ 12/25 సంవత్సరంలో ఈ పునరుద్ధాన దినంలో ప్రియులరా మనమందరం కలిసి ఆ దేవదేవుని ఆరాధిద్దాం రండి. యేసయ్య ఆరాధనలో సంతోషం ఉంటుందండి. నిజంగా క్రిస్మస్ అయిపోయింది, ఇక 4 days అంతే కదా. మనకి ఇదేం కొత్త ఏం కాదు. క్రిస్మస్ అనగానే ఆరాధన. ప్రతి పునరుద్ధాన దినంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ఇంకో మాట చెప్పన, అనుదినము ప్రభువును ఆరాధిస్తూ ఆ దేవదేవునిలో సంతోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏకముగా కూడి ఆనందంగా సంఘంగా కూడి ప్రభు సన్నిధిలో ఆరాధించే దినం ఈ దినం. ఈ దినము ప్రభువు కూడా ప్రీతికరమైన దినమే, ఆయనకు కూడా సంతోషకరమైన దినం. ఎందుకనగా లోకమంతా దేవుని ఆరాధిస్తూ ఉంటుంది. ఆయన కోరిక కూడా అదే. ఆయన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక. సంతోషంగా ఎప్పుడు ఉంటారు? దైవారాధనలో ఉంటే సంతోషంగా ఉంటారు. దుఃఖం రాదు. దుఃఖం ఎక్కడికి పోతుంది? పారిపోతుంది. దుఃఖం అంటే ఎవరు? సాతానుగాడు. సాతానికి ఆరాధన అంటే భయం, సాతానికి యేసయ్య అంటే భయం, సాతానికి ప్రార్థన అంటే భయం, సాతానికి వాక్యం అంటే భయం. వాడికి చాలా భయం అండి. సాతానుగాడికి వాక్యం అంటే చాలా భయం. కావున ప్రియులారా, దేవుని వాక్యంలో నిరంతరం కొనసాగుతూ దేవుని ప్రార్థిస్తూ దేవుని ఆరాధిస్తూ ఆయనలో కొనసాగితే మనం ఆనందంగా ఉంటాం. కాబట్టి మన తండ్రి కూడా సంతోష పెడతాడు. వేవేల దూతలు ఆ దేవదేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి పరలోక రాజ్యంలో. ఈ సృష్టి అంతా కూడా దేవుని ఆరాధిస్తోంది ప్రియులరా. సృష్టి అంతా కూడా దేవుని ఆరాధిస్తోంది. గమనం చేయండి. ఇదిగో ఈ రాళ్ళు నాకు స్తోత్రాలు చెప్తాయి అంటాడు. గమనించారా? కావున అయితే ఆయన బిడ్డలమైన మనము ప్రభువును ఆరాధిస్తూ ఉంటే, సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటే